రెడీగా ఉన్నారు, చూద్దాం ఈ రోజు ఏం టేస్టీ వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరేంటి? సౌందర్య. సౌందర్య, ఏ కాలేజ్ మీరు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, హాయ్. హలో, మీ పేరేంటి? ఉమేష్. ఉమేష్. సో మీరు సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. సో మీ ఇద్దరేంటి సేమ్ బ్యాచ్? ఓ నైస్. సో ఇద్దరు మరి రెడీయా చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ చేయడానికి ఈ రోజు? సో ఆల్రెడీ మీ కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఇదివరకు కూడా వచ్చారు, మంచి మంచి వెరైటీస్ చేశారు. సో ఆడియన్స్ కి ఏంటంటే స్టూడెంట్స్ వస్తున్నారు అనగానే క్యూరియాసిటీ పెరిగిపోతుంది అనమాట, ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కదా మీరు. సో మీరు ఎలాంటి వెరైటీస్ చేసి చూపిస్తారు అనేసి. సో రెడీయా మీ ఇద్దరు? సో ఉమేష్ ఏం చేస్తారు మీరు ఈరోజు? నేను స్టఫ్డ్ మష్రూమ్. స్టఫ్డ్ మష్రూమ్, నైస్. సౌందర్య మీరు? నేను ఎగ్లెస్ చాక్లెట్ మూస్ చేస్తాను. ఎగ్లెస్ చాక్లెట్ మూస్. సో ఎవరు ఫస్ట్ చేస్తారు, మీ చాయిస్. నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి స్టఫ్డ్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తురిమిన చీజ్ 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో ఉమేష్ స్టార్ట్ చేద్దామా? ఎస్ మ్యామ్. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ బటర్ మెల్ట్ చేసి దాంట్లో గార్లిక్, ఆనియన్, దాని తర్వాత సాల్ట్, పెప్పర్ వేసి మెయిన్ ఇంగ్రీడియంట్ కొరియాండర్ అండ్ చీజ్. చీజ్ దానికి మనం పిజ్జాలో ఎలా చేస్తారో అలా చీజ్ యూజ్ చేస్తాం. తర్వాత మష్రూమ్ లో స్టఫ్ చేసి బేక్ చేస్తామండి. ఓ, సో అయితే ఫస్ట్ మనం ఇది కుక్ చేసేసుకొని తర్వాత స్టఫింగ్ ముందు ప్రిపేర్ చేసుకొని. ఓకే, సో మష్రూమ్స్ ముందు మనం కొంచెం ఇట్లా హాఫ్ కుక్ చేసుకోవడం అలా ఏం అక్కర్లేదు? ఏం అవసరం లేదండి, డైరెక్ట్ మనం ఓవెన్ లో పెట్టేసుకోవాలి. మష్రూమ్ ఎక్కువ టైం తీసుకోదండి కుక్ అవ్వడానికి. ఫస్ట్ బటర్. సో ఎప్పుడు బేసిక్ గా స్టఫ్డ్ ఐటమ్స్ అంటే ఎక్కువ క్యాప్సికమ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ తో టేస్ట్ చేసాం, కానీ మష్రూమ్ ఎప్పుడు స్టఫ్ చేసింది తినలేదు. ఓ, ఇది కొత్త వంట. ఇదేంటి మీ రెసిపీయా లేకపోతే మీ లెక్చరర్స్ చెప్పిందేనా? కాదండి, మా అంటే నేను ఇలా జస్ట్ ట్రై చేస్తున్నా. ఓ నైస్. ఆల్రెడీ నేను చాలా సార్లు ట్రై చేశాను ఇది. ఓకే ఓకే. సో ఇది మీ రెసిపీ మాకు ఈరోజు చూపిస్తున్నారు అనమాట. అంతే అండి. సో ఆల్రెడీ మనము చాప్ గార్లిక్ వేసేసుకున్నాము అండ్ అలాగే తరిగిన ఉల్లిపాయ కూడా. సో వెల్లుల్లి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ లో చేస్తే అది బాగా అంటే ఎక్కువ ఇది ఎలా బాగా ఫ్రై అవ్వాలా లేకపోతే హాఫ్ ఇలా కొంచెం గ్లాసీగా అయితే సరే? బాగా అవ్వాలండి. బాగా అవ్వాలా, కానీ లో ఫ్లేమ్ పైన చేయాలి. ఓకే ఓకే. సో మీకు కుకింగ్ ఇంట్రెస్టా ముందు నుంచి? అవునండి. అంటే ఈ కోర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ కోర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ దీంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కానీ ఒక్కోసారి జాయిన్ అయిన తర్వాత నేను డిసైడ్ చేశాను కుకింగ్ ఫీల్డ్ లో వెళ్ళడం బెటర్ అని. అవునా? రేపు పొద్దున మీ పెళ్ళైతే మీ ఆవిడ పని చేయబోతే ఏం చేస్తారు? అవునండి, నాకు చేసుకోవచ్చు కదా. బెస్ట్ ఇలాంటి వాళ్ళందరికీ. హాయ్. ఓ నైస్. సో కుకింగ్ మీద అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంతే అండి. ఓ, సో ఇంకా కోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో కదా, కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయటము. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా అన్ని టీచ్ చేస్తూ ఉంటారు కదా. మాకు ఏంటంటే కాంటినెంటల్ ఉంటుంది, ఇండియన్ కూడా ఉంటుంది, సో అన్ని కవర్ చేస్తారు. ఓ నైస్ నైస్. సో గర్ల్స్ కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కోర్స్ మీద, ఎందుకంటే ఎక్కువ శాతం బాయ్స్ ఈ ఫీల్డ్స్ లోకి వెళ్తూ ఉంటారు. దీంట్లో ఉప్పు కూడా వేసేసాను నేను ఇప్పుడే. ఓకే, అంటే ఉప్పు ఆనియన్ ని కుక్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం అండి ఇంకా. ఈలోగా మనం మష్రూమ్ రెడీ చేసుకోవచ్చా స్టఫింగ్ వీలుగా? నేను చూస్తూ ఉంటాను. ఓకే, మష్రూమ్ ని మనం మైదాతో కడుక్కుంటే మొత్తం డస్ట్ బాగా క్లీన్ అవుతుంది అన్నమాట. మైదా కొంచెం స్ప్రింకిల్ చేసి దానికి మనం కడుక్కోవాలి. తర్వాత ఈ స్టెమ్ తీసేసి స్కూపర్ యూజ్ చేసి స్టెమ్ తీసేయాలి. ఓకే, సో అయితే ఇది దీనికి కొంచెం పెద్ద మష్రూమ్స్ కావాలేమో కదా? అవునండి, పెద్ద సైజు అయితే మనకి స్టఫింగ్ కొంచెం పెట్టొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చిన్న మష్రూమ్స్ అయితే మామూలుగానే ఇంకా చిన్నగా ఉంటాయి. ప్లస్ మష్రూమ్ డామినేట్ చేస్తుంది అలా ఉంటాయి, స్టెమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి చాలండి. దాంట్లో నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ యాడ్ చేసింది. ఓకే, సో ఈ రెసిపీ చేసినప్పుడు ఫస్ట్ ఎవరికి టేస్ట్ చూపించారు? నేనే టేస్ట్ చేశాను. మీరే టేస్ట్ చేశారా?
ముందు మనం చేయాలి కదండి అప్పుడే. అవునవును. ఇప్పుడు మీకు కోర్స్ లో ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అలాగా మీరు చేసే వంటలు మీరు టేస్ట్ చూడడానికి ఉంటుందా? మేమే టేస్ట్ మేము చేసి సీజనింగ్ అది కరెక్ట్ గా ఉందో లేదో మేము చూసుకోవాలి, చూసుకొని అప్పుడు ప్రెజెంట్ చేయాలి. ఓ నైస్ నైస్. నేను కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. కొరియాండర్ ఫ్రెష్ గా ఉంటే దాని ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి. సో చీజ్ మనం స్టఫ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలా? అంతే అండి. యాడ్ చేసి చీజ్ యాడ్ చేసి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, అవెన్ లో పెట్టేస్తే అది ఓకే మెల్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు అవెన్ అందరికి అందుబాటులో లేకపోతే మనం అప్పుడు కొద్దిగా ఈ మష్రూమ్స్ ని ముందు ఆయిల్ లో గానీ అలా ఏమన్నా బ్లాంచ్ చేసుకోవచ్చు వాటర్ లో. ఓకే. ఎక్కువ చేయొద్దండి, 2 minutes ఇట్లా. ఎక్కువ చేస్తే మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది చాలా. మనం చీజ్ ని కూడా కొంచెం వేసి మనం ఇచ్చేసుకుందాం. స్టవ్ ఆన్ చేయనా? ఆన్ చేయండి ఒక్క నిమిషం. చీజ్ ఎక్కువ పడుతుంది మనకి. సో ఇది కొంచెం అలా చీజీగా ఉంటుందా? దీన్ని ఇలా తీసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం అలా పైకి ఉంచేయటమేనా? అవునండి, లోపల వరకు వెళ్తుంది కదా. ఎందుకంటే ఇది మనం ఎక్కువ పెడితే మష్రూమ్ లేయర్ కింద ఎక్కువ థిక్ గా ఉంటుంది. ఓకే ఓకే. అది డామినేటింగ్ అయిపోతుంది మళ్ళీ. అందుకని ఫుల్ గా స్టఫ్ చేస్తే. ఓకే. అది ముందు ఏమైనా ప్రీ హీట్ చేసుకోవడం వల్ల ఏమైనా కావాలా? అక్కర్లేదేమో కదా. మనం 200-220 degrees లో పెట్టి ఒక 3-4 minutes పెట్టేసుకొని తర్వాత గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. ఓకే. సో ఈ మష్రూమ్స్ మనం 200 degrees దగ్గర ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఓవెన్ లో పెట్టేసుకుంటే మనకి ఇంకా డిష్ రెడీ అన్నమాట. సో పెట్టేస్తారా? మష్రూమ్స్ ఓవెన్ లో పెట్టేసామండి. ఒక 3 minutes వెయిట్ చేస్తే మనకి డిష్ రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. సో అయిపోయిందండి ఆల్మోస్ట్. జస్ట్ అదిగో. సో యా, ఓకే అంతేనా? అంతేనండి. దీన్ని మనం కొరియాండర్, పోమోగ్రానేట్ సీడ్ తోని గార్నిష్ చేసుకోవాలి. ఓ, ఇప్పుడు ఈ మష్రూమ్ కలర్ చేంజ్ అవ్వలేదు కదా, అంటే కొంచెం ష్రంక్ అయింది అంతే. అట్లానే అంతేనండి. 3 to 4 minutes ఎనఫ్, సరిపోతుంది. ఓకే. సో రెడీ. ఇలా ఇచ్చేసేయండి. బాగుంది చూడ్డానికి. నైస్. ఓకే, మరి స్టఫ్డ్ మష్రూమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసే విధానం. ముందుగా మష్రూమ్స్ స్టఫింగ్ కు వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, తురిమిన చీజ్ వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్ లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై అవెన్ లోంచి 200 degrees వద్ద 3 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ మష్రూమ్ రెడీ. సో రాజు గారు, స్టఫ్డ్ మష్రూమ్ టేస్ట్ చూద్దామా? ఓకే అండి. నైస్. మంచి చీజీగా ఉంది. నైస్. బాగుంది. మష్రూమ్ కూడా చక్కగా బాగా కుక్ అయింది. ఎస్. ఆ చీజ్ బాగా మెల్ట్ అయ్యి మనం యాడ్ చేసుకున్న గార్లిక్ ఫ్లేవర్, ఆనియన్స్ కూడా క్రంచీగా
చాలా టేస్టీగా ఉంది స్నాక్ ఐటమ్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. వెరీ నైస్. స్టఫ్డ్ మష్రూమ్ చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, మస్క్ మిలన్ అదే కర్బూజా. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ చర్మాన్ని రీజనరేట్ చేస్తుంది, అలాగే వేసవి తాపాన్ని కూడా తీరుస్తుంది. సీజనల్ ఫ్రూట్ కాబట్టి దొరికే సీజన్లో విరివిగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.